ఎప్పుడు చూడు వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఈ నాయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడో గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజుల ఇంటి తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపిడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు? ఛీ, ఫు. ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మా చేతి చూడరా మీ బాబు బాదుకోడు మర్చిపోయాడు. బాదుకో. హ్యాపీయా? హ్యాపీ. మోహన్ చూడు కోతిలాగా. మీరా నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 1,50,00,000. విలువదే ఉందిలేమ్మా. ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టుకే. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు. ఆఖరికి నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి, దాని పెళ్ళికి నేను డబ్బులు ఇచ్చి ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలా అనకు పాపారావు, నీకు దండం పెడతాను. నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడురా, వాడు ఇవ్వడు. ఇంకా పెద్ద ఏమనక ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపో బాబు పోయిందని ఇలా మోసం చేయడం తప్పు పాపారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు ఆర్పాటం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బు ఉన్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా. వాడికి మనకి హెచ్చేసై ఉండదు మామా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు? ఏం తాత, రేపు నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నట్టున్నావుగా? ఇంకేం పెళ్ళిరా, తాగడ పవర్తో పెట్టుకున్నాడుగా. ఇంకా పెళ్లి జరిగినట్టే, మనం చూసినట్టే. ఎవరు బాబు నువ్వు? ఎస్ఆర్ కళ్యాణ మండపం వారసుడు సార్. ఓరు ధర్మగాడి కొడుకు నువ్వు. మీ అయ్యతో మాట్లాడమంట కదరా నువ్వు? బాగుపడే లక్షణాలు ఉంటాయి కదా ఈ కొరనా కొడుకులకి. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చా నా కొడుకుతో ఆయన ఎదురా మాట్లాడేదే? అవును మరి, ఇంకా పలకా బలం బట్టి రుద్దుకుంటున్నాం. బూతి మీద మీసాలు ఇప్పుడిప్పుడే వస్తున్నట్టున్నాయి. పెద్దలతో ఎట్లా మాట్లాడేది నేర్పించలేదా మీ నాయన? గడ్డాలు నడిచిపోతున్న బుద్ధిరాణాలతో ఇంకెలా మాట్లాడాలి? నీ మోసం నా కళ్యాణ మండపం వరకు వచ్చింది, దాని గురించే మాట్లాడదాని వచ్చా. నాతో మాట్లాడడానికి ఏముందిరా? నీ అయ్యతో మాట్లాడుకో. ఆయనే కదా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోయినాడు నా దగ్గర. రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవరు? అది మా అమ్మ పేరు మీద ఉంది. ఎంత మోసం చేసినారా నన్ను. బాక్సర్ బండ్లో వచ్చి పేపర్లు పెడితే చదవకుండా డబ్బులు ఇచ్చినారా నేను. ఏముందిలేండి సార్, వాళ్ళ ఆయనకి 2 పెగ్గులు పోసినట్టు వాళ్ళ అమ్మకు కూడా 2 పెగ్గులు పోస్తే సరిపోద్ది. అమ్మలకి పెగ్గుపోయడం ఏంటన్నా? బుద్ధి లేకపోతే గాని.
నువ్వు మోసం చేస్తే ఎందుకు చేసావు అని మా నాన్న నేను అడగకపోవచ్చు, కానీ నేను అలా కాదు. ఇరవై 24 గంటలు కుర్రాలు బాగుపడాలి అని అంకుల్. మీరు బాగుపడరా? వెరీ డిసప్పాయింటెడ్ అంకుల్. మమ్మల్ని గెలకద్దు, మేము బాగుపడతాం. అంకుల్, ఇలా అంటే మీకు వెటకారంగా అనిపించచ్చేమో, నేను మీకు బాగా కావాల్సిన వాడిని అంకుల్. అన్ని లేపండ్రా. రే పాపారావు గడి సింధు వాళ్ళ నాన్నని తెలుసుకోవడం ఎందుకు రావడంతో గొడవ పెట్టుకున్నావు? బ్రో, నువ్వు మనసులో ఏ బాధ పెట్టుకుని డెసిషన్ తీసుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వెళ్ళిన ఆయన ఏమంటాడో. బయట సప్పుడు కోళ్ళు తిని తిని నాటుకోడి దొరకగానే ఎలా సిప్పుతున్నారు చూడు నా కొడుకులు. ఆళ్ళ తిండి మీద పడి ఏడుస్తావే, నువ్వు తింటావా? నాకొద్దులే, మీ అమ్మ కొడుకులే తినండి. మీ బాబు ఏమైనా టెంపుల్లో నాడుతున్నాడు బ్రో? హలో సార్, మేము గ్రామీణ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం. మీరు ఆవులు కానీ గొర్రెలు కానీ పెట్టుకుంటామంటే మేము లోన్ ఇస్తాం సార్. ఈడ చాలా గొర్రెలు ఉన్నాయిలేమ్మా, మాకొద్దులే. ఏందో మంచి ముక్కలో నేను పెట్టిన పడితే. మీ నాయన ఏం చేస్తాడు? ఫాదర్ అంకుల్. సరిగ్గా చెప్పించావు, ఇప్పటికే సాగుతాం. చర్చ్ ఫాదర్ అంకుల్. మీ ఫాదరు నిన్ను కాలేజీకి ఎందుకు పంపిస్తున్నాడు? చదువుకోవడానికి అంకుల్. మరి చదువుకోకుండా ఎందుకు ఈడ అడక్క తింటున్నావు? అలా నోరేసుకుని అరుస్తావెందుకు? ఆయన అలాగే అంటాడు, మీరు తినండ్రా. అమ్మా మహాతల్లి, కాసేపు ఆపు, మేం మాట్లాడుతున్నాగా. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఇలాగే పెళ్ళాం చేత అనిపించుకోవాల్సి వస్తుంది. మీ చదివేదో మీరు ఏడవండి, మీరు వచ్చి ఆ కళ్యాణ మండపాన్ని ఉద్ధరించాల్సిన అవసరం ఏం లేదు, అది మేము చూసుకుంటాలే. అలా ఉద్ధరించే ఇక్కడ దాకా తీసుకొచ్చావు. రసం ఏమంటావా? వాడు నెత్తి మీద పోయి. నేను పోస్తానేంట్రా, తిను. మీ అమ్మ కొడుకుల మాటలు తప్ప ప్రపంచంలో ఎవడేం చెప్పినా మీకు నోట్లో పెట్టినట్టు ఉంటది. ఏంటి వేపాకే? ఇవన్నీ పట్టించుకోకండ్రా, మీరు అనుకున్న పని మాత్రం మీరు చెయ్యండి. మళ్ళీ బొక్క తెరుస్తాం, మెట్టు తెగిపోద్ది. నేను మాట్లాడుతున్నాడుగా పెద్ద మనిషిని. పెద్ద మనిషి అమ్మ రోజు రోజుకి ఇంట్లో యాలీ లేకుండా పోతుంది. పిల్లల దగ్గర కూడా మర్యాద దక్కట్లా. ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. ఎల్లు బాదుకో ఇంకా. ఆపమనరా నువ్వు నాకు. ఒరే అయ్యా, 20 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నానురా, నువ్వు మీ తాతకన్నా ముండోడివి. ఏదన్నా అనుకున్నావు అనుకో, ఆ పని అయ్యేదాకా నిద్రపో. ఇదిగో, ఈ రోజు నుంచి ఈ కళ్యాణ మండపం నీది. ఏ అయ్యా? ఏంటి మహానుభావులంతా కట్టగట్టుకొచ్చేసారు? ఏలే సార్, 4-1 ప్రాజెక్ట్ కానీ అందరూ బయటకు వెళ్తున్నారు కదా సార్, మేము కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏం ప్రాజెక్ట్ రోయ్? మా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది కదా సార్, అది రీఓపెన్ చేసి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటి నిజంగానే? మేమంతా బిజినెస్ మైండ్ సెట్స్ కదా సార్, సో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునరా, ఇంతకీ నువ్వు ఎన్నో ఇయర్ చదువుతున్నావు? 6th year. 6th year. ఇంకా ఎన్నేళ్ళు చదువుదాం అనుకుంటున్నావు నాయనా? అంటే ఇది వర్కౌట్ అవుదనే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం. బిజినెస్? నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోతానంటే ఆనందించేది ఫస్ట్ నేనే. ఎందుకంటే మీ నలుగురు వల్ల కనీసం 40 మంది చెడిపోకుండా ఉంటారు. ఎలా కళ్యాణ్, నిజమేనా? మీరు మరీ అలా అడిగితే ఏం చెప్తాం సార్. సరే, మీ సావు మీరు సావండి, వెళ్ళండి. ఏం తాత, బాగున్నావు తాత?
మేము బీటెక్ స్టూడెంట్స్ తాత, బాగా చదువుకున్న వాళ్ళము. రాయచీట్లో మునుపెన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం బాగా గ్రాండ్గా అన్ని విధాల సౌకర్యాలతో పెళ్లిళ్ళు చేద్దాం అనుకున్నాం తాత మా కళ్యాణ మండపంలో. అదే ఆ అక్క పెళ్లి ఉందని విన్నాము. ఆ అవకాశం మాకేంటి తాత? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో అక్క పెళ్లి గ్రాండ్గా చేద్దాం తాత, బాగా పెద్దదిగా చేద్దాం తాత. భోజనిగా బాల్ ఎవడరా నీ కళ్యాణ మండపంలో వెళ్ళి చేసుకునేది? వాళ్ళు వచ్చారా? వీళ్ళు బట్టలు అమ్ముకునే వాళ్ళే కాదు, వేరే వాళ్ళు. ఇది డ్రెస్ ఎఫెక్ట్ కాదు బ్రో, మన ఫేస్ ఎఫెక్ట్. మరి అంత లేకినా కొడుకుల్లా కనిపిస్తున్నామన్నా ఆంటీ? మా మొహాలు చూస్తే మరి దొడ్లు కడుక్కునే వాళ్ళు ఉన్నామా ఆంటీ? మరీ అంతేం లేరే. నమస్కారం అంటే, నా పేరు కళ్యాణ్ ఆంటీ. అదే మీ కొడుకు పెళ్ళుందని విన్నాము, ఆ అవకాశం మాకు ఇస్తే. పెళ్లిలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో తెలుసా అమ్మా? జీలకర్ర బెల్లం. మీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కానీ పెళ్లి చేసే అనుభవం ఇంకా రాలేదు. ముందు పెళ్లి ఎలా చేయాలో తెలుసుకోండి, పోండి. నువ్వు ఇట్రా బాబు. ఏనా బాబు ఏంటి? సరిపోయింది బాబు. 30 ఏళ్ళు వచ్చినా, ముందు నువ్వు పెళ్లి చేసుకో పో. నువ్వు అంత సీరియస్గా చూడకు, ఇంకా నవ్వు వస్తుంది. రాత్రి ముసలాయన చూసారా, బఫే సిస్టంలో భోజనం ఎలా చేయాలో తెలియక తిరిగి వెళ్ళిపోయాడు. లక్షలు పెట్టి పెళ్లి చేస్తారు కానీ వచ్చిన వాళ్ళకి మర్యాద ఎలా చేయాలో తెలియదు ఆవిడకి. ముందు మనకు పెళ్లి అవకాశం ఎవడిస్తాడు అది ఆలోచించు. పనికొచ్చే ఐడియా ఒక్కడ తట్టట్లేదేంట్రా? నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మీరు మరీ మమ్మల్ని ఎదవలను చూసినట్టు చూడకండి. ముందుగా మా మాట మరణించి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్. అది మరణించి కాదు, మరణించి. నేను మాట్లాడొచ్చాక కాసేపు? మాట్లాడు, అందుకేగా వచ్చావు. ఏందండి ఇప్పటికే మీరు అందరూ అనుకుంటా ఉండొచ్చు నా కొడుకులు కాలేజ్ వదిలేసి బయటకు వెళ్ళి ఏం పని చేస్తున్నారా ఏంటి అని. మేమేం అనుకోలేదే. ఏం లేదు, మా ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మేము పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం. రజనీ, నీ ప్రాబ్లం ఏంటి? నిన్నేం పెళ్లి చేసుకుంటాను లేదుగా. అయితే నాకేం పని, నేను వెళ్తా. అన్నా నువ్వు ఉన్నా స్వామి కాసేపు. అమ్మ రజని కూర్చోవా ప్లీజ్, కూర్చో. మీరే కాదులే, 20 ఏళ్ల కుర్రాళ్ళు పెళ్లిళ్ళు చేస్తున్నారంటే బయట కూడా చూసి అందరూ నవ్వుతున్నారు. 20 ఏళ్ళేంటి, 24 ఏళ్ళు కదా ఆయనకి. నాకు అర్థమైంది మీరు బాగా మా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నారని. దయచేసి కాసేపు నేను మాట్లాడేది వినండి. ఆ తర్వాత మీరు ఆడ దండం పెట్టమంటే ఆడ దండం పెడతాం.